హాయ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. మనలో చెట్లు నాటడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ చెట్లు నాటడం అంటే ఇష్టమే కదా! దాదాపుగా అందరికీ ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే చెట్లు నాటితే ఒక ప్రాణాన్ని భూమిపైకి తెచ్చినంత ఫీల్ ఉంటది. మరి అలాంటి పనిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. చెట్లను నాటాలి అంటే ముందుగా మనం ఒక గుంతను తవ్వాల్సి ఉంటుంది. మరి ఆ గుంత నుండి వచ్చిన మట్టిని మనము 2 భాగాలుగా చేసుకోవాలి. ఎందుకంటే గుంతలోని పైభాగంలో ఉండే మట్టి సారవంతమై ఉంటుంది. మరి ఇందులో పశువుల ఎరువు కానీ, వేపపిండి కానీ కలుపుకొని పక్కన పెట్టుకొని మొక్కను నాటేటప్పుడు మొదటగా ఈ మట్టిని గుంతలో వేసినట్లయితే మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. మరి గుంత కింది భాగంలోని మట్టి అంత సారవంతంగా ఉండదు. కాబట్టి మొక్కను నాటిన తర్వాత పై భాగంలో ఈ మట్టిని వేసుకున్నట్లయితే మొక్క చాలా బాగుంటుంది. మరి మొక్కలను బాగా ఎండ తగిలే ప్రదేశాల్లో మాత్రమే నాటాలి. ఎందుకంటారా? నీడలో మొక్కలు బాగా పెరగవు. మొక్కలకు సూర్యరశ్మి చాలా అవసరం అవుతుంది. కాబట్టి మొక్కలను ఎక్కువగా ఎండ తగిలే ప్రదేశాల్లో మాత్రమే నాటాలి. కొన్ని తక్కువ వెలుతురు అవసరమయ్యే మొక్కలుంటాయి. అలాంటి మొక్కలను మాత్రం నీడలో పెంచవచ్చు. మనం చూస్తూనే ఉంటాం. ఇళ్ళ లోపల బాల్కనీలలో కొన్ని మొక్కలు పెంచవచ్చు. వాటికి ఎక్కువగా సూర్యరశ్మి అవసరం ఉండదు. మొక్కలు నాటేటప్పుడు ఇంకో జాగ్రత్త ఏంటంటే మొక్కల మధ్య సరైన దూరం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆ మొక్కలు సరైన దూరంలో ఉంటేనే మంచిగా ఏపుగా, గుబురుగా పెరుగుతాయి. సాధారణంగా మనం నర్సరీల నుండి తీసుకొచ్చిన మొక్కలు పాలిథిన్ కవర్‌లో ఉంటాయి. ఈ కవర్‌ను బ్లేడ్‌తో జాగ్రత్తగా కత్తిరించి అందులోని మట్టి కదలకుండా మొక్కను మట్టితో సహా నాటాలి. మట్టి తీసేసి వేర్లతో నాటినట్లయితే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. మొక్కను నాటిన వెంటనే వేర్లకి గాలి తగలకుండా మట్టిని చేతివేళ్లతో లేదా కాలితో గట్టిగా నొక్కాలి. మొక్కకు ఆధారంగా ఉండేందుకు పక్కన ఒక కర్రను పాతాలి. ఈ కర్ర మొక్క పెరిగేటప్పుడు మొక్క నిటారుగా పెరగడానికి ఎంతో సహాయం చేస్తుంది. మొక్కకు తగినంత మాత్రమే నీరు పోయాలి. ఎందుకంటే మొక్క నాటిన వెంటనే ఎక్కువగా నీరు పోస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీరు నాటిన మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మన చుట్టూ చాలా గ్రీనరీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ.